ఓం దుమ్ దుర్గాయై నమః. దుర్గామాత కృప. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అతని పేరు హరిచరణుడు. అయినా అందరూ అతన్ని దుర్గాదాసు అని పిలుస్తూ ఉంటారు. ఆవశ్యం అందుకేదో కారణం ఉండాలి కదా! గురుదేవుల సన్నిధానంలో అతడు ఉపదేశించి పొందే సమయంలో ఆ మహాత్ముడు నాయనా సర్వకాల సర్వావస్థలలోనూ దుర్గా దుర్గా అని జపించాలి అని చెప్పాడు. దుర్గా దుర్గేతి దుర్గనామం పరం నమః. యో జపేత్ సతతం చండీ జీవన్ముక్తః మానవః. అమ్మా చండీ 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 దుర్గా 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 అన్న నామమే పరమ పవిత్రము. ఈ నామాన్ని నిరంతరము జపించే మానవుడు జీవన్ముక్తుడవుతాడు అని గురుదేవులు పలికిన వచనాలు విన్న క్షణం నుంచి హరిచరణుడు దుర్గా దుర్గా అమ్మా దుర్గా అని అనడం ప్రారంభించాడు. ఉదయాన దుర్గా దుర్గా అంటూ లేస్తాడు. పూజాంతరంలో దుర్గనామాన్ని జపిస్తూ గాజుల మూటను భుజాన వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. హరిచరణుడు గాజుల వ్యాపారి. అది వినా అతని జీవనాధారం మరొక ఆధారం లేదు. ఆ అహోరాత్ర భేదం లేకుండా విసుగు విరామం లేకుండా అతడు దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్ల ప్రజలు అతనిని ఎదురుగా దుర్గాదాసు అని, వెనకాల దుర్గ పిచ్చివాడా అని పిలవసాగారు. ఎవరి మాటలు హేళనలు లెక్క చేయకుండా అతడు తన్మయత్వంతో దుర్గనామాన్ని స్మరించుకుంటూ పోతున్నాడు. పగలల్లా అతనికి భగవతి నామాన్ని జపిస్తూ గాజులమ్ముకుంటూ ఉంటాడు. రాత్రి ఆ జనని నామాన్నే స్మరించుకుంటూ నిద్రపోతాడు. నిద్రలో కూడా అతని జప దుర్గనామాన్నే జపిస్తూ ఉంటుంది. కామిని కాంచనాలకు దాసులై విషయవాసనలోలుడైన ఇరుగు పొరుగు వారందరూ కూడా అతన్ని పిచ్చెక్కిందన్నారు. లేకపోతే రాత్రనక పగలనక అతడు దుర్గనామాన్ని ఎందుకు జపిస్తాడు? సుఖంలోనూ దుఃఖంలోనూ రోగంలోనూ శోకంలోనూ అన్ని వేళల్లోనూ అతడు తన్మయత్వంతో అమ్మనామం స్మరించుకుంటూ పోతున్నాడు. పిచ్చివాడు కాక మరేమవుతాడు అన్నారు. మరికొందరు వయసులో ఉన్నవారు దుర్గాదాసుడు అంటూ హేళన చేసేవారు. అల్లరి పిల్లల మూకలు ఓ పిచ్చివాడా దుర్గా అనుకుంటూ గాజులమ్ముతాడు. దుర్గా వాని వెనకాలే తిరుగుతూ ఉంటుంది అంటూ గేలి చేసేవాళ్ళు. ఆ మాటలు విన్నప్పుడల్లా హరిచరణుడికి శరీరం రోమాంచితమైపోతూ ఉండేది. అతడు దుర్గ వస్తున్నదో లేదో అని వెనక్కి తిరిగి చూస్తూ ఉండేవాడు. కానీ దాంతో అల్లరి పిల్లలంతా చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, అతనిపై దుమ్ము చల్లుతూ, నవ్వుతూ పోతూ ఉండేవారు. అంత జరుగుతున్నా సహిస్తూ అతడు అమ్మ నామాన్ని ఆనందంగా స్మరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. విరామం లేకుండా అమ్మ నామాన్నే స్మరించుకుంటూ ఉండడం వల్ల తల్లిదండ్రులు అతనికి పెట్టిన హరిచరణుడు అన్న పేరు పోయి దుర్గాదాస నామం సార్థకమైపోయింది. అందుకు కూడా అతడేమీ బాధపడలేదు. అది వైశాఖ మాసం. 2 జాముల వేళ ఎండ మండిపోతుంది. గాజుల మూట భుజాన వేసుకుని దుర్గాదాసు దుర్గా దుర్గా అనుకుంటూ తాలిజీపుర సీమ దాటి మైదానం వైపు బయలుదేరాడు. కొంత ముందుకు సాగేసరికి మైదానం మధ్య భాగంలో ఓ చిన్న చెరువు వచ్చింది. అతను దానిని కూడా దాటి ముందుకు అడుగు వేయబోతుండగా, "ఓ గాజులబ్బీ ఆగు! నాకు గాజులు కావాలయ్యా" అని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. అలాంటి మధుర కంఠాన్ని అంతవరకు అతడు వినలేదు. వెనుదిరిగి చూశాడు. చెరువులోని నీళ్లలోంచి ఓ స్త్రీమూర్తి ముందుకు వస్తూ పిలుస్తున్నది. ఆ దివ్య మంగళ సుందర తేజోమయ మూర్తిని చూసి అతడు క్షణకాలం స్తంభించిపోయాడు. మరలా ఆమెని మాయ ఆవహించింది. ప్రకృతిలో పడిపోయాడు. అనేక మంది జమీందారులు, లక్షాధికారుల ఇళ్లలోంచి కూడా ఆడవారికెందరికో అతడు గాజులు వేశాడు. కానీ ఎన్నడూ అతడిలాంటి స్త్రీమూర్తిని చూడలేదు. "రండమ్మా రండి. మీకు నచ్చిన గాజులు వేస్తాను" అంటూ అతడు ఓ పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాడు. ఆ స్త్రీమూర్తి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆమె మహనీయ రూపాన్ని చూసి అతడు మనసులో "దుర్గా నీ వెనకాలే తిరుగుతోంది అని అల్లరి పిల్లలు అందరూ అనే మాటలు నిజమేనంటావా?" అనుకున్నాడు. ఆమె మందహాసం చేస్తూ "గాజులబ్బీ నాకు మంచి మంచి గాజులెయ్యవయ్యా" అంది. దుర్గాదాసు మూటలోంచి మంచి మంచి గాజులు తీసి ఆమె చేతులకు వేయసాగాడు. ఆమె స్పర్శ మాత్రం చేత శరీరమంతా రోమాంచితమైపోయింది. గుండె దడదడలాడసాగింది. గాజులు తొడుగుతూ కూడా దుర్గా దుర్గా అని అంటూనే ఉన్నాడు. "అబ్బీ ఇందాకటి నుంచి చూస్తున్నాను. దుర్గా దుర్గా అంటున్నావేమిటి? దీనివల్ల నీకు కలిగే లాభమేమిటి?" అని ప్రశ్నించింది. దుర్గాదాసుకు నోటమాట రావటం లేదు. కొన్ని క్షణాలు గడిచాయి. "అమ్మా! మా గురువుగారు దుర్గా దుర్గా అని సర్వదా అనమన్నారమ్మా. అందుకే అంటున్నాను. ఈ జపం వల్ల, స్మరణ వల్ల అమ్మ తప్పక దయ చూపుతుందని వారు చెప్పారు తల్లి" అన్నాడు. "నువ్వెప్పుడైనా అమ్మని చూసావా?" "లేదు తల్లి. అమ్మని చూసేటంతటి పుణ్య కార్యం నేనేం చేయగలిగానమ్మా" అన్నాడు. దుర్గా దుర్గా అని జపించటం కంటే
పుణ్యకార్యం ఏముంటుందబ్బాయ్? అయినా అమ్మని చూడలేని దానికి ఊరికే జపించడం మాత్రం దేనికయ్యా? అంది. అమ్మా! నేను మూఢుడిని. సరిగ్గా నాకేమీ తెలీదు. నామాన్ని జపించినంత మాత్రానికే దర్శన భాగ్యం కలిగేటట్లయితే ఆవశ్యం ఇంకా జపిస్తాను తల్లీ అన్నాడు. గాజులు తొడగడం అయిపోయింది. అప్పుడామె నవ్వుతూ అబ్బీ! చెప్పడం మరిచిపోయానయ్యా! అసలు నా దగ్గర డబ్బులే లేవురా! నీ గాజులు నువ్వు తీసేసుకో అంది. ఎందుకో తెలవదు. దుర్గాదాసు ఉదాసీనుడైపోయాడు. అమ్మా! తీయకండమ్మా! తీయకు. స్త్రీ జాతి అంతా సాక్షాత్తు భగవతీ స్వరూపమే కదా! నీ చేతుల నుండి నేను గాజులు తిరిగి ఇయ్యలేను. నాకు వీటి ధర ఇవ్వక్కర్లేదు అంటూ అతడు మూటను సర్దుకోసాగాడు. అబ్బీ! నీకు డబ్బులివ్వకుండా గాజులు వేయించుకోను. సరేలే ఓ పని చెయ్. మా నాన్నగారి పేరు ఉమాపద పట్టాచార్యులు గారు. వారినడిగి డబ్బులు తీసుకో. మీ అమ్మాయి గారు గాజులు వేయించుకున్నారు. డబ్బులివ్వమన్నారని చెప్పు. వారు నాకసలు అమ్మాయిలే లేరు అంటారు. ఆడపిల్లలు లేరంటారు. కానీ నువ్వు వారి మాటలు నమ్మకు. ఇప్పుడే గాజులు వేసి వస్తే అసలు అమ్మాయి లేరంటారేమిటండి? అను. అంతతో ఊరుకోకు. దుర్గామాత విగ్రహం కింద ఉన్న కుంకుమ వరణిలో ఒకే ఒక రూ. 1 ఉంది. తీసి ఇమ్మన్నారని చెప్పు. వెళ్ళు అంది. ఇప్పుడే వెళతానమ్మా అంటూ దుర్గాదాసు వెళ్ళిపోయాడు. ఆ శ్రీమూర్తి మరలా ఆ చెరువులోని నీళ్ళల్లోకి దిగిపోయింది. ఉమాపద భట్టాచార్యుల వారికి అప్పు ఇస్తే తిరిగి రాదని తెలిసి కూడా ప్రజలాయనకు అప్పులిస్తూ ఉంటారు. మొదటి నుండి ఆయన పరిస్థితి అలాంటిది. సిరి సంపదలతో తొలతూగే ఆయన వక్రించిన కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయాడు. కానీ ఆయన చిత్తవృత్తులు మాత్రం పూర్తిగా అమ్మ వైపు సంలగ్నం కాసాగాయి. స్వగృహంలో ఆయన దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆత్మలో, పూజ చింతనంలో, సద్గంధాల లోకంలోనే ఆయన సమయం అధికంగా గడిచిపోయింది. ఆయన భార్య అన్నపూర్ణ సహధర్మచారిణిగా పేరు తెచ్చుకుంది. 5, 6 ఏళ్ల వయసు గల శివరామ కుమారుడు దుర్గా దుర్గా అంటూ భజన చేస్తూ నాట్యం ఆడుతూ ఉంటే చూసి తల్లిదండ్రుల ఆనందాశ్రువులు తుడుచుకుంటూ ఆనంద పరవశులవుతూ ఉండేవారు. క్రమక్రమంగా వారి భోగవాసాలన్నీ క్షీణించసాగాయి. ఉమాపద భట్టాచార్యుల వారు నిత్యం బ్రహ్మ ముహూర్తానికి ముందుగానే లేచి దుర్గా దుర్గా అంటూ స్నానం చేసి ప్రాతః సంధ్యాదులు పూర్తి చేసుకుని భగవద్గీత, చండీ స్తోత్రాలను పారాయణం చేసుకుంటూ ఉంటారు. పూజ, హావనాదులన్నీ తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, బలివైశ్య దేవ గోగ్రాసాదులనర్పించి, అతిథులెవరైనా వస్తారేమోనని నిరీక్షిస్తూ ఉంటాడు. అతిథి సేవానంతరం భాగవత పురాణం, దేవీ భాగవతం, దేవీ పురాణ, దేవీ ఉపనిషత్తులు యథాశక్తి పఠిస్తూనే అప అపరాహ్నాన్ని గడిపేస్తా ఉంటాడు. సాయం సంధ్యానంతరం శ్రీదేవికి హారతులర్పించి దీప ప్రకాశంలో కూర్చుని చాలాసేపు జపం చేసుకుంటూ అమ్మ లీలలను గురించి చింతిస్తూ ఉంటాడు. సాయంకాలం అతిథి సేవానంతరం కొంచెం ప్రసాదాన్ని స్వీకరించి అర్ధరాత్రి వేళ జగత్తంతా నిశ్శబ్దంగా ఉన్న వేళ ఆయన తన హృదయ కమలం